Praise the Lord and welcome to Power Pack Pastors International Fellowship. I'm very happy to see you all. And today we are going to have wonderful and powerful program. And Reverend Dr. George Murdoch from Atlanta, Georgia, he's going to speak to each one of us. And Pastor Julius Caesar, hope he's here. So he's going to lead us into praise and worship. Thank you so much once again. అయ్యగారులు అందరికీ వందనాలు. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మనందరితో కూడా మరి జార్జియా అట్లాంటా నుంచి రెవరెండ్ డాక్టర్ జార్జ్ మొరడాక్ గారు మనతో మాట్లాడబోతున్నారు. అదేవిధంగా జూలియస్ సీజర్ గారు మనలందరినీ కూడా ఆరాధనలు జరిపించబోతున్నారు. సో మరొకసారి ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి స్వాగతం, మీ అందరికి కూడా వందనాలు. సో మనందరం బిఫోర్ వి స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ద ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ పవర్ ప్యాక్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనందరం కలిసి చెబుదాం. సో శక్తి కలిగినటువంటి సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోలు మనందరం కలిసి చెబుదాం. సో లెట్స్ సే ఆల్ టుగెదర్, మనందరం కలిసి చెబుదాం. దాన్ని అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యు ఆర్ నాట్ వాట్ పీపుల్ కాల్స్ యు ఆర్, బట్ యు ఆర్ వాట్ గాడ్ కాల్స్ యు. యు ఆర్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. గాడ్ కాల్ యూ అండ్ చూజ్ యూ టు ఫైట్ విత్ హిస్ ఎనిమీ ఆన్ దిస్ ప్లానెట్. యు ఆర్ ద వారియర్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ప్లానెట్. ఇతరులు నేనేమని పిలుస్తారో అది నీవు కాదు, దేవుడు నేనేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఈ భూమి మీద తన శత్రువుతో పోరాడటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు మరియు పిలుచుకున్నాడు. కనుకనే దేవుని కోసం ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడివి. నీవు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఐ థింక్ జూలియస్ సీజర్ ఈజ్ హియర్. అనిల్ గారు, జూలియస్ ఉన్నాడా? సార్ సిగ్నల్ ప్రాబ్లం అంటుండో ఏదో ఇంకా ఓకే, ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసి విల్ గో టు వర్డ్ ఆఫ్ గాడ్. సో మేబీ లెట్స్ రిక్వెస్ట్, సో one of you can pray today, then we are going to start. గోనా పిలిపయ్య గారు ప్రార్థన చేయండి. గోనా పిలిప్ గారు అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా దేవ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయగల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన నామం బట్టి వందనాలు దేవా, స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, దయగల దేవా యేసు ప్రభువా, నీ ఘనమైన నామం బట్టి వేలాది వందనాలు దేవా, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. నాయన దేవా, మీరే సాయం చేయమని వేడుకొచ్చున్నాం. 5:30 గంటల నుంచి ప్రభువా 6 గంటల వరకు ప్రతి ఒక్క బిడ్డతో ప్రార్థన నడిపించినందుకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ సమయము దేవా, మా ప్రియ దాసుడు సహోదరుడు ప్రభువా నాయన రెవరెండ్ డాక్టర్ నక్కా సల్మానయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన స్తోత్రములు అయినా ఇదిగో తండ్రి ప్రభువా, వీళ్ళు ఆరంభిస్తుండగా సాయం కాపాడమని వేడుకొచ్చున్నాం. ఇదిగో తండ్రి, నేటి వర్తమానికులుగా ప్రభువా జార్జ్ వర్డన్ బట్టి ప్రార్థిస్తున్నాం. తర్జుమాన్ ఆయన దాసుడు ప్రభు సల్మానయ్య గారిని బట్టి జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చున్నాం. ఆయన అయ్యా మీరే దీవించండి దేవా, అయ్యా మీరే పోషించండి దేవా, మీరే సంరక్షించమని వేడుకొచ్చున్నాం. మీరే తండ్రిగా, మీరే ఆదరణకర్తగా, మీరే మహిమ సంఘముగా తీర్చిద్దామని వేడుకొచ్చున్నాం. ఈ మమ్మీ మినిస్ట్రీలో పాల్గొన్న ప్రతి ఒక్క దైవ సేవకుని కుటుంబాన్ని దర్శించండి ప్రభు. మీరే కాపాడమని, మీరే పోషించి సంరక్షించమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకోవద్దు. యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. Amen. So I would request Pastor Murdoch, are you ready, sir? We're going to have word of God, word in the beginning. So if you are ready, we're going to start. Pastor, praise the Lord. George Murdoch. Would you please unmute yourself? Hi, thank you. How's that? Yes, great. Thank you so much for your availability and welcome. Yeah. Thank you, gentlemen, again for this opportunity to be with you and to share the Word of God with you. And I pray and pray often for you
In fact, daily I have you all in my prayers, that you continue to grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. Amen. Thank you so much. Okay. Now we're going to be exploring Ephesians, the 4th chapter, about verses 1 through 16 of that chapter in particular. సో ఈరోజు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే అందరూ కూడా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మరి సంఘములో ఉండాల్సినటువంటి ఐక్యత, లేకపోతే దేవుని యొక్క శరీరంలో ఉండాల్సినటువంటి ఐక్యత గురించి ఈరోజు మాట్లాడబోతూ ఉన్నారు. Okay. And there are going to be several areas in which we're going to speak today on these verses. And the point that Paul is making here is a conclusion about how the church not only is equipped by God, but should serve as the Spirit's power in the world. కాబట్టి సంఘం అనేది దేవునికి సేవ చేయటమే కాదు, కానీ సమాజంలో కూడా తన యొక్క ఉనికిని వ్యక్తపరిచేదిగా, చూపించేదిగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. Mm-hmm. And so he starts out there by talking about walking worthy to your call. ఆ తర్వాత దేవుడు మీరు మీ పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. Now, walking worthy to the call, it really means to understand how much God has done for us and will naturally serve us to obey him because of what he's done for us. కాబట్టి నీ పిలుపుకు తగినట్టుగా నడుచుకోవడం అంటే దేవుడు నీ జీవితంలో జరిగించినటువంటి కార్యాన్ని తలస్తూ ముందుకు నడవటం. One of the central theological points of Saint Paul in his letters is that Christ died for us when we were yet sinners and unworthy. అందుకే పౌలు రాస్తూ ఒక పత్రికలో రాస్తాడు, మనం అర్హులము కానప్పటికి కూడా యేసుక్రీస్తు వారు మన నిమిత్తం మన స్థానంలో మరణించాడు అని. So when we follow Christ, we follow him with this incredible gratitude that he died to save us. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన అనుసరిస్తున్నామో అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అర్హత లేని వారిగా ఉన్నప్పటికి కూడా ఆయన మన స్థానంలో మరణించాడు అనే ఉద్దేశం, అటువంటి మనసు కలిగి మనం నడవాలి. And so close is our relationship with him that Jesus said in John's Gospel, I am in you and you are in me. అందుకే యోహాను సువార్తలో ఆయన అంటాడు, నేను మరి నీలో ఉన్న ప్రకారము మీరు నాలో ఉన్నారు అని. So it makes it, the idea is clear here that we walk worthy. We don't walk worthy so that God will love us. We do it because he has loved us. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు గనుక మనం అర్హులుగా ఎంచబడ్డాం, కానీ మనం ప్రేమించాం గనుక కాదు. John wrote in his first letter of John chapter 4 verse 10. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. This is love, not that we have loved God, but that he has loved us and sent his son as the acceptable sacrifice for our sin. కనుకనే 4:10లో అంటున్నాడు, ఇది దేవుని ప్రేమ అయి ఉన్నది, మరియు మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను, ఇది ఇందులో ప్రేమే ఉన్నది అన్నాడు. It is the pioneering of Christ on the cross, his resurrection and ascension that empowers us. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనందరిని కూడా మరి శక్తితో నింపేదిగా ఉన్నది. Therefore, as not only as Christians, that is the saints on earth, but as leaders in the church,
a worthy walk before God will always be with humility and gentleness. కాబట్టి దేవుని సన్నిధిలో సంఘంలో ఒక నాయకుడిగా నడవాలి అంటే అది ఎప్పటికి కూడా ఆయన పిలుపుని అనుసరించి అర్హత కలిగిన వారిగా నడుచుకోవాలి. We are not called in order to advance our own agenda, but the agenda of Jesus Christ. కాబట్టి మనం ఉండే దేనికోసం అంటే మన ఇష్టాన్ని మన యొక్క ప్రణాళికని నెరవేర్చుకోవటానికి కాదు కానీ యేసు ప్రభు వారి యొక్క మరి ఆయన యొక్క అజెండాని ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. And the agenda of Jesus Christ is that everyone hear the gospel, have an opportunity to hear the gospel and come to the truth and be saved. That's his will. That's his agenda. సో యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ప్రతి ఒక్కరు కూడా సువార్త వినాలి అనేది. కనుకనే ఆయన ఉద్దేశం అది కనుక మన ఉద్దేశం కూడా అదే ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి సువార్త చేర్చడం కోసం ప్రయాసపడాలి. And one of the things in our life, tensions, if you will, in our life, is to not allow our agendas to override Christ's agenda. కొన్నిసార్లు మన సొంత ఇష్టం యేసు ప్రభు ఇష్టాన్ని సమ్మతించకుండానే మన సొంత ఇష్టాన్ని అనుసరించి నడుస్తూ ఉంటాం. So walking before God in Christ is marked by what is Paul refers to as long suffering. అంటే దేవునితో నడవటం, ఆయన అనుసరించి నడవటం అంటే పౌలు రాస్తూ ఉంటాడు, ఆయన అంటే దీర్ఘకాలంగా ఆయన కొరకు నేను శ్రమ పడుతూ ఉన్నాను అంటాడు. And Jesus made a point like that in Matthew 23 when he said, if you would be my disciple, you must take up your cross and follow me. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు, మీరు నా శిష్యులు అయినట్లయితే మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని. So defining long suffering then would be that our spirit that might want to seek advancement puts itself aside to seek Jesus' advancement. కాబట్టి మన యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా ఉండాలి కానీ మన సంతోషాన్ని నెరవేర్చేవారుగా ఉండకూడదు. Yeah, and when we do that, we always run the risk of being denied, being persecuted, or being silenced. కాబట్టి ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు ఆయన కొరకు శ్రమలు ఎదురైతే ఆ శ్రమలలో మనం హింసలో ఆయన ఓర్పుతో ఆయన అనుసరించే వాళ్ళుగా ఉండాలి. But long suffering in the word, long suffering with Christ, long suffering as leaders of the church means that we will not submit to anyone but the Spirit of Almighty God. మరి సంఘ నాయకులుగా ఎప్పుడైతే దీర్ఘకాలంగా ప్రభు కొరకు శ్రమ పడుతూ ఉన్నామో అప్పుడు మనం దేవునికి మనల్ని మనం అంకితం చేసుకునే వాళ్ళుగా ఉండాలి. కానీ చాలా మంది అలా ఉండలేదు. In our text today in Ephesians 4 verses 4 and 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఈరోజు మనం చదువుకునే 4వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు వస్తూ మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ మనసుతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. Verse 4. Okay, so we have a description of the unity of the church. What it means that the church, now when I say church, I mean the church everywhere in the world, everywhere.
every church that is true Christian confessing Trinitarian church, that's church all over the world, should have unity. కాబట్టి ఇక్కడ సంఘంలో మనం చేయవలసినటువంటి పనుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ నేను సంఘము అని చెబుతున్నానంటే ఒక సంఘం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు, అది దేవుని అంటే వాక్యానుసారంగా ఉన్నటువంటి ప్రతి సంఘం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. So when he says there's one body, one spirit, and we are called to the one hope. Okay, one spirit, one body, one spirit, one hope. కాబట్టి మనం ఒక శరీరమై ఉంది, మనందరం కూడా ఒకే శరీరము, ఒకే ఆత్మ. What is the third one? The one hope. ఒకే నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము. Yeah. Did I lose you? Am I gone? Yes. No. Okay. I lost the picture, but I'm still here. Okay. Can you still hear me? Yes. Okay, good. So the point I'm trying to make here is that in our faith, in our one baptism, Father, Son, Holy Spirit, God has put his church above all else, in us, in all us. As we're in him and he is in us, then we as a church should be united everywhere. కాబట్టి సంఘంగా దేవుడు మనల్ని ఉంచినప్పుడు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డగా ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. So what does this mean? I'll give you an example. I was on the train in India, and on my way from Chirala to Chennai. సో నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఒకసారి చీరాల నుంచి చెన్నై వెళ్ళే రైల్లో నేను ప్రయాణించాను. And we had a stop. I don't know. We stopped along the way. I don't know the name of the town, but when we stopped, about 15 pastors, about 15 different pastors from the same church body, same church group, entered the train. అయితే మరి ఒక స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆ స్టేషన్ పేరు గుర్తులేదు కానీ, మరి ఒక శాఖకు సంబంధించినటువంటి 15 మంది పాస్టర్ గారులు ఆ ట్రైన్లో ఎక్కారు. And as you know, in the particular carriage we were in, the chairs faced each other, the benches faced each other, and some of the pastors sat in front of me. అయితే ఆ ట్రైన్లో ఒకళ్ళు ఎదురెదురు కూర్చుంటారు కాబట్టి ఒక పాస్టర్ గారు వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. And we got into conversation. I asked, where were you going? All of you pastors are going to Chennai. Why are you going there? నేను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అందరూ, చెన్నైకి ఎందుకు వెళ్తున్నారు అని అడిగాను. And they said, we're going for a church conference for the Church of God. అయితే మరి దేవుని సంఘం ఒక మీటింగ్ కోసం వెళ్తూ ఉన్నాము అని చెప్పారు. Yeah, that's a denomination of Christians, Church of God, right? సో దేవుని సంఘం అనేది అదొక శాఖ. They asked me why I was in India. And I said, I have come to be with the tribal people in northern Andhra Pradesh, in the villages and hamlets that are unreached. ఆ తర్వాత ఆయన నేను ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతం నుంచి మరి ట్రైబల్ ప్రాంతానికి చెందిన వాడిని, అక్కడి నుంచి ప్రభువుని నేను అంగీకరించాను అని చెప్పాడు. And the fellow's response was this: oh, you shouldn't worry about them. You should come and be with us because we're the largest churches in this part of India. So who said that one? I'm from the Church of God. The guy that was from the Church of God said, oh, don't worry about the tribals. You should come and be with us because we're the largest church in that part of India. ఆ తర్వాత మరి ఈయన పాస్టర్ గారు అన్నారు, నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ట్రైబల్ ప్రాంతంలో సేవ చేయడానికి వచ్చాను అంటే, ఆయన అన్నాడు, లేదు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు, ఈ భారతదేశంలో మాది పెద్ద సంఘం, మాలాంటి వాళ్ళ దగ్గరికి మీరు రావాలి అని అడిగాడు. So that begs the question, you see, that we all
as Christians that are preaching the word of God should be happy, supportive of everyone that's doing that. కాబట్టి And మరి క్రైస్తవులుగా దేవుని సేవకులుగా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని మనం ప్రోత్సాహపరుస్తూ ప్రభు సేవ ఎక్కడైనా పర్లేదు చేయండి అని ఇతరులను ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలి, కానీ మా దగ్గరికి రండి అని పిలవకూడదు. yeah, we never consider ourselves or what we might be involved in as being greater than what Christ is doing elsewhere. కాబట్టి ఎక్కడ దేవుని నామం పేరిట ఎక్కడ చేసినప్పుడు కూడా అది సేవే, దేవుని మహిమార్థం, ఆయన రాజ్యం కోసం గనుక దాన్ని సమర్థించేవారు అటువంటి మనసు కలిగి ఉండాలి. That's why we're long suffering in our ministries, and we are gentle, and we are humble in our service. కనుకనే ఆ సేవ అనేది అదొక భారమైనది, అది ఎంతో కాలం బ్రతికినంత కాలం మోసేటువంటి భారమైన హృదయంతో చేసే పని. అది మరి చేయాలి అంటే ఎంత ఓర్పు, ఆ తర్వాత మరి మంచి ఆలోచన, అటువంటి మనసు కలిగి ఉండాలి. So what Paul is trying to say here is that God is the one who works unity. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, దేవుడు మాత్రమే సంఘంలో ఒక ఐక్యత తీసుకురాగలడు అంటున్నాడు. In the United States of America, and I don't know, I can speak best about this country, churches that want to be united for external unity sacrifice so much of the truth of the gospel. అయితే ఇక్కడ మనం అమెరికా దేశంలో ఉన్నటువంటి చాలా సంఘాలు, అంటే ఈ దేశం గురించి మంచిగా మాట్లాడొచ్చు, కానీ సంఘాల మధ్యలో ఐక్యత రావటం కోసం కొన్ని సంఘాలు కొన్ని ఆ వాక్యాధారమైనటువంటి ప్రమాణాలని విడిచిపెట్టాల్సిన పని వస్తూ ఉంది. The way that God causes unity in the church is through spiritual gifts, not physical, not financial gifts, not property. It's through spiritual gifts. దేవుడు ఆయన ఏ విధంగా మన జీవితాల్లో పనిచేస్తాడంటే ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వడం ద్వారా, మరి బాహ్య సంబంధమైన డబ్బు కాదు, లేకపోతే ఇంకేదో పేరు ప్రఖ్యాతలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వరాలు ఇవ్వడం ద్వారా ఆయన పనిచేస్తాడు. So we all admit that grace has been given to us by God freely. కాబట్టి మనందరికి కూడా అటువంటి కృపని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. That's the grace of salvation. అది దేవుడిస్తున్నటువంటి కృప, అదే మనకిస్తున్నటువంటి మరి రక్షణ. It is the gift of faith that every true Christian has. అంటే దేవుడిస్తున్నటువంటి కృప అందరికి, క్రైస్తవులందరికీ కూడా ఇస్తున్నటువంటి కృప అది. Jesus said in Mark, the 1st chapter, the kingdom of God is near, repent and believe the good news. అందుకే మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఈ విధంగా అంటున్నాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మరి ఆయన వైపు తిరిగి మారు మనసు పొందడి అని. And everyone who repents and believes the good news gets this gift of faith, has this gift of faith and this gift of salvation. కాబట్టి ఎవరైతే ఆయన వైపు తిరిగి ఆయన కృపని పొందుకుంటారో, ఆ బహుమానాన్ని పొందుకుంటారో, అంటే ఈ యొక్క రక్షణ పొందుకుంటారో, వారు రక్షించబడినట్టు. And that is God's work. That the unity is God's work. We receive the unity by being united with Christ, and we participate in the unity with all the church. కాబట్టి మనందరం కూడా అటువంటి మనసు కలిగి, ఐక్యత కలిగి, ఒక సంఘముగా దేవుని సేవకులుగా ఐక్యత కలిగి ఒకరు కోసం ఒకరు ప్రోత్సహించాలి. When any group within the universal church, with the one Christian church, when any one group decides that they will form their own kind of unity, they have, in a sense, they've neglected that unity is God's work. కాబట్టి ఐక్యత అనేది దేవుడు తెస్తున్నటువంటి పని. Okay, now this work is carried out by spiritual gifts. కాబట్టి దేవుడు
ఆయన మరి ఐక్యత అనేది కూడా ఒక ఆత్మీయ వరంగా బహుమతిగా ఆయన మనకిస్తూ ఉన్నాడు. Grace is an unmerited gift we all have, but God also appoints specific gifts to us. కాబట్టి దేవుడు కూడా ప్రతి సేవకునికి ప్రత్యేకమైన ఒక బహుమానాన్ని, ఆత్మీయ వరాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. There are three scriptures in the New Testament that identify these gifts. కాబట్టి ఆ మూడు అంటే దేవుని బైబిల్ గ్రంథంలో 3 వాక్యాలు సెలవిస్తున్నవి ఈ ఆత్మీయ వరాల్ని మనం ఏ విధంగా కనుక్కోవచ్చు అనేది. And you can refer to these gifts in 3 categories. ఈ ఆత్మీయ వరాలను కూడా 3 విధాలుగా విభాగించవచ్చు. In 1 Corinthians 12, 8 through 10, that is the category of manifestation gifts. మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటే కొన్ని విషయాలు సృష్టించగలిగేటువంటి వరం. Yeah, they're gifts that when you use them, it shows the power of God in the Spirit. కాబట్టి ఎప్పుడైతే నువ్వు వాటిని వాడతావో ఆత్మీయ బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు. Now, if you'll just read the text, you have them here in the text in 8 through 10. There are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 of these gifts, manifestation gifts, are spoken about here. So just read the text there. కాబట్టి వాక్యాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. ఏలియనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును మరియు మరొకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును. 9వ వచనం verse 9. మరియు మరొకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరియు మరొకనికి ఆత్మ వలనే స్వస్థతపరచు వరమును. verse 10. మరియు మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచన వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా వివిధ భాషలను, మరొకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడినవి. Okay, so as he speaks of these gifts, again, remember our context here is what unifies the church everywhere in the world, wherever you are. It doesn't matter what continent you're on. We're one church. కాబట్టి మరి సంఘాన్ని మనం అందరం కూడా వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో, వివిధ వర్గాల్లో ఉన్నప్పటికి కూడా మనలందరినీ కూడా ఐక్యత పరిచేది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు. సో కాబట్టి మనం ఎక్కడున్నప్పటికి కూడా మనం అందరినీ కూడా మరి ఆత్మదేవుడు ఐక్యపరుస్తాడు. Yeah, there's one church because there's one body of Christ. There's one Christ, there's one church. There's not many churches of Christ. There's just the one. And these are the marks. Some of these gifts are the marks of the true church. కాబట్టి ఇక్కడ చదివినటువంటి వాక్యంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా సంఘాలు అనేకం పేర్లు ఉండొచ్చు, కానీ సంఘం అనేది ఒకటే, మనకున్నది ఒకటే శరీరం లాగా ఒకటే సంఘం. ఈ మరి ఈ లక్షణాలన్నీ కూడా అటువంటి సంఘంలో కనిపిస్తూ ఉంటాయి. Yeah. Now in this text in 1 Corinthians, he talks about, I'm just going to mention some of these gifts. And you know some of them, others I'm going to illustrate. Okay. కాబట్టి ఈ వాక్యాలన్నీ కూడా చెప్పబడుతూ ఉన్నవి. So speaking wisdom, being able to speak wisdom means that you speak what God has taught you to speak. మొట్టమొదటిసారిగా ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన వాక్కు పరంగా జ్ఞాన వాక్యాన్ని మాట్లాడటం. And spiritual knowledge, the difference between wisdom and spiritual knowledge is your understanding of what God is telling you and being able to communicate that.
రెండోది ఆత్మవాక్యము అంటున్నాడు. ఆత్మవాక్యం అంటే నువ్వు వాక్యాన్ని నీకున్నటువంటి అనుభవాన్ని బట్టి లేదా దానిలో లోతు నువ్వు ఎరిగినటువంటి ఆ లోతును బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. Now, so if you take these gifts in order, look at what happens. If you have wisdom and knowledge, then you are obviously have faith. Because if you have the wisdom of God and you have the knowledge to speak of God, you have faith. సో ఇక్కడ బుద్ధి వాక్యము మరియు జ్ఞానము వాక్యము అన్నాడు మొదటిసారిగా. ఈ రెండు కూడా రావాలి అంటే నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. And from faith, depending on the gifts that God gives to a church, after faith comes the others. కాబట్టి విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి ఈ బహుమానాలు అనుగ్రహించబడతాయి. And they are healing, miracles, prophecy, distinguishing evil and good spirits, speaking in tongues, and interpreting tongues. ఇక్కడ ఆత్మ వలనే విశ్వాసము మరియు ఒకరినొకరు ఆత్మ వలనే స్వస్థపరచు వరము, ఆ తర్వాత ఆత్మ వివేచన, ఇవన్నీ కూడా విశ్వాసము ద్వారా ఒక మనిషికి అనుగ్రహించబడతాయి. And it says at the end of Mark's gospel, Jesus said at the end of Mark's gospel, he says, wherever the gospel is preached and believed, these gifts will follow. What is he saying there? He's saying when a body of believers comes together, he will share, according to his will, those gifts. కాబట్టి ఇక్కడ మార్క్ సువార్త మరి చివరి అధ్యాయంలో 16వ అధ్యాయం అంటున్నాడు, ఎక్కడెక్కడైతే సువార్త చెప్పబడుతూ ఉన్నదో అక్కడంతా కూడా ఈ యొక్క అద్భుతాలు జరుగును అని. Now, I personally, as a servant of the Lord, been in circumstances where I should have died and did not. అయితే నేను సేవకునిగా నా జీవితంలో నేను ఎప్పుడో కొన్ని సంగతుల ద్వారా మరణించాల్సిన వాడిని. I have twice been shot at and not injured. నేను 2 సార్లు కాల్చబడ్డాను కానీ నాకు గాయం కాలేదు. I've been in when I was a youth, I was nearly hit by a train but was not. నేను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు రైలు గుద్దుకుంది కానీ నేను చనిపోలేదు. I was a boy of 12. I was crossing a very busy railroad track, many trains, and I was crossing the track, and my bicycle that I was on got stuck, and I did not hear a train coming, and an angel from the bridge called out my name, and I looked and I saw the train and got off the track. అయితే నేను మరి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా ఒక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రైలు ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు రైలు వస్తుందని గమనించలేదు. కానీ మరి మరొక వైపు నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపించింది. నేను దేవుని యొక్క దూత అనుకున్నా. నా పేరు పిలిచినప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు రైలు రావటం గమనించాను నేను. Now, why do I know it was an angel? Because when I looked at the bridge where I heard the voice, I saw no one. ఎందుకు అక్కడ దేవుని దూతే నన్ను పిలిచింది అని చెబుతున్నానంటే, నేను తర్వాత నన్ను పిలిచిన వైపు నేను తేరి చూసినప్పుడు ఆ బ్రిడ్జ్ ప్రాంతంలో ఎవరు కనిపించలేదు. All right. So these gifts that Paul talks about here are given to us, and we are to exercise them when we have them, exercise those gifts so that God may be manifest, Christ may be manifest, may be seen. కాబట్టి ఇవన్నీ ఈ దేవుడు ఇస్తున్నటువంటి ఆత్మీయ వరాలన్నీ కూడా ఎప్పుడైతే మన జీవితంలో నెరవేరుతాయో జరుగుతాయో అప్పుడు దాని ద్వారా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ కలుగుతుంది. All right, and then the other gifts, that's the manifestation gift. That's the gifts that show God's power. Now they're the gifts that show God through service, through the way we operate in the church. ఆ తర్వాత దేవుని యొక్క శక్తిని మనం ఏ విధంగా చూడగలుగుతాం అంటే మనం చేసే పని విధానమును బట్టి. Yeah, these are called the ministry. These are called the service gifts,
And I'm just going to mention them. They're in Romans chapter 12, beginning of verse 6. I'm just going to mention them here, and you can read it on your own. It talks about service, and it talks about teaching. It talks about exhortation, which means encouragement, the gift of encouragement. It talks about generosity and giving. It talks about leadership, taking leadership in the circumstances, and mercy, having mercy towards people. And the church carries out those gifts through its members. ఆ తర్వాత ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో చెబుతున్నాడు. ఇక్కడ కూడా కొన్ని అక్కడ అన్నాడు, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుట వాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, మరి పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కనికరించేవాడు సంతోషముతోను పని జరిగించవలెను అంటున్నాడు. Jesus Christ in the book of Revelation is referred to as the Lamb who is worthy to open the seals. He's worthy. He's the one who gives the gifts. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన మరి దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడై ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి వరం, ఎటువంటి ఆత్మీయ బహుమానం మనం పొందుకున్నప్పటికీ కూడా దాని ద్వారా మరి దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభువారికి మహిమ రావడానికే దాన్ని వాడాలి. And it is the Holy Spirit then that administers those gifts into the church. మరి పరిశుద్ధాత్ముడు ఈ వరాలన్నీ కూడా సంఘంలో మరి అందరికి మీదకి రావడం కోసం ఆయన సహాయం చేస్తాడు. Yeah, and Jesus suggested that that's how it would work in John 16:7. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అంటూ ఉన్నాడు, యేసు ప్రభువారు కూడా ఆ బహుమానాలు మనకి ఇస్తూ ఉన్నాడు. All right. He said, "It is to your advantage that I go away. If I do not go away, the helper will not come to you, but if I go, I will send him to you." అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను వెళితే తప్ప మరి మీ దగ్గరకు ఆదరణకర్త రాడు, కనుకనే నేను వెళ్ళుట మంచిదే, దాని ద్వారా మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు అని చెబుతున్నాడు. So then he begins then in Ephesians 4 with 11 and 12, and there he identifies what we refer to as the ministerial gifts. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాల్లో అంటున్నాడు, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్టిజం ఒక్కటే, అందుకే తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అని అందరిపైన ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు అంటున్నాడు. Okay, so in verses 11 and 12 he says this, the office of the spiritual gifts of the church, right? He himself has given some to be apostles, some to be prophets, some to be evangelists, and some pastors and teachers, for the equipping of the saints for the work of ministry, for the edification of the body of Christ. In other words, the body of Christ is the whole church now, everywhere. And so these gifts should be present everywhere. కాబట్టి పరిచర్య ప్రబలటం కోసం దేవుడు పరిశుద్ధాత్ముడు వారి వారి యొక్క పరిమాణము చొప్పున ఆయన వివిధ ఆత్మీయ బహుమానాల్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. వాటినన్నిటిని కూడా మనము వాడి దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించే వారిగా ఉన్నాం. Okay, so let's look at these particular gifts. First of all, he talks about apostles. Now, there were the original 12 apostles. Okay. Now, but the apostles he's talking about are those that come after them. అయితే ఇక్కడ ఆయన అన్నాడు 12 మంది అపోస్తలులు అన్నాడు. ఇక్కడ మాట్లాడేది అపోస్తలు 12 మంది కాకుండా ఆ తర్వాత వచ్చేవారు గురించి కూడా. Because we have in the Acts of the Apostles, we have apostles that were not members of the 12. కాబట్టి మనం అపోస్తలులను పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ 12 మందిలో లెక్కించబడరు.
Example would be Barnabas, who was an apostle, became the apostle to Crete, but he wasn't one of the 12. అయితే మరి బర్నబాస్ కూడా అపోస్తులుగా గ్రీస్ దేశస్తులకు ఉన్నాడు, కానీ ఆ 12 మందిలో ఆయన ఒకటిగా లెక్కించబడ్డాడు. And then we have the example of Apollos. I mean, not Apollos, but of Priscilla and Aquila, who were not part of the 12. ఆ తర్వాత అకుల ప్రిస్కిల్లా కూడా ఎంతో పరిచయం జరిగించారు. వాళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో అపోస్తలుగా పిలువబడ్డారు, కానీ వాళ్ళు 12 మందిలో ఒకళ్ళు కాదు. So we have already in the Acts of the Apostles, God was calling other people to be apostles. Well, brothers, he's still calling people to be apostles. Okay. కాబట్టి దేవుడు ఇంకా అనేక మందిని తన అపోస్తలుగా పనిచేయాలని పిలుస్తూ ఉన్నాడు. And the job of the apostle is to be an ambassador to Jesus Christ and to bring the word to places where it is not known, like Paul did. సో నిజమైన అపోస్తలు ఎవరు అంటే యేసుక్రీస్తు రాయబారిగా ఎక్కడైతే సువార్త అందలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించేవాడై ఉంటాడు. And I have known such people. I know people who have their job, they feel that their calling is to bring the word of God to a place, establish a church, and then move on. కాబట్టి కొంతమంది దేవుని వాక్యాన్ని ప్రకటించి అక్కడ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. He also talks about prophets. ఆ తర్వాత ఆయన మరి ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Now, a prophet in the Christian church, now we understand prophets of the Old Testament, but prophets of the Christian church are a little different. అయితే ఇక్కడ ప్రవక్తలు అని పిలువబడతారు కొంతమంది. పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. When the Old Testament prophets said, "Thus says the Lord," they were talking about Yahweh, Elohim. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు మాట్లాడుతున్నప్పుడు ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు అని పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు సూచిస్తూ మాట్లాడతారు. But the New Testament prophets speak in the name of the Lord Jesus Christ. కానీ మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసు ప్రభుని ఆయన్ని ఉద్దేశించి మాట్లాడతారు. The primary role of the New Testament prophet is to tell what God has done in Jesus. కాబట్టి నూతన నిబంధన అపోస్తలుల యొక్క పని ఏంటి అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ కార్యం గురించి ప్రకటించేవారై ఉండాలి. And to also tell what God will do in Jesus in the future. ఆ తర్వాత రాబో కాలంలో యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు జరిగించబోయే కార్యాన్ని గురించి కూడా చెప్పాలి. So the role of the prophet is the same as it was in the Old Testament. Warn the people to repent and then assure them of grace and of judgment if they don't. కనుకనే కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు కూడా పాత నిబంధన ప్రవక్తల్లాగానే ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెబుతున్నారు? పాపం గురించి హెచ్చరించాలి, దేవుని వాక్యాలను బోధించాలి, దేవుని రాకడ ఉగ్రత గురించి వాళ్ళని హెచ్చరించేవారై ఉండాలి. ఆ తర్వాత దేవుని మీద సంపూర్తిగా ఆధారపడే వాళ్ళై ఉండాలి. And not everyone has that calling. Not everyone is a prophet. Not everyone can say that kind of thing. But to those that have been gifted, that is their role. కాబట్టి అందరూ కూడా అటువంటి కార్యాలు చేయలేరు, కానీ అటువంటి ప్రత్యేకమైన పనులు చేయటం కోసం ఎవరైతే ఏర్పాటు చేసుకోబడతారో వాళ్ళు ఆ పనులు జరిగించాలి. All right. And then comes evangelist. And the gift of evangelism is simply the ability to clearly speak the word of the gospel. ఆ తర్వాత సువార్త కూడా చూడడం అంటే దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించటం. It's preaching the good news unto salvation is what it is. కాబట్టి రక్షణ సువార్తని ప్రకటించటం. Exactly. And then finally he talks about the gift of pastor and teacher. And that is one gift. The pastor is to be a teacher. ఆ తర్వాత బోధించేవానిగా ఉండాలి అని ప్రతి పాస్టర్ గారు కూడా మరి బోధించేటువంటి వరం కలిగి ఉండాలి. He is to shepherd the flock of God
that they may learn the things of God. దేవుని సేవకుడు దేవుని బిడ్డలను మరి ఒక సంఘ కాపరిగా కాచేవాడై ఉండాలి. దాని ద్వారా వాళ్ళు దేవుని ఆత్మలో ఎదగలుగుతారు. Okay. And these gifts, apostle, prophet, evangelist, pastor, and teacher, are given to the church to equip people to do their gifts, the gifts they've gotten, like from Romans 12 and 1 Corinthians 12. So the pastor teacher is to be the one to lead the flock, equip them to do their gifts that they have received. కాబట్టి సంఘంలో దేవుడు అపోస్తులుగాను, కొంతమంది బోధకులుగాను, కొంతమంది ప్రవక్తలుగాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే సంఘంలో మిగిలిన వారిని కూడా వారి యొక్క ఆత్మీయ వరాలని వాడుకునే విధంగా నడిపించాలి. I have the unity of the church. If you think of it as a building, it's not a building, but Paul talks about the edifice. We're to be built up as an edifice to God, a building. If you think of it that way, think of it that way. కాబట్టి దేవుడు మరి ఐక్యత అంటే సార్వత్రిక సంఘాన్ని నిర్మించబోతున్నాడు. అది బిల్డింగ్ కాదు కానీ మరి ఆ మనుషులు విశ్వాసులు అందరూ కలిసినటువంటి సంఘం. So it takes hundreds of people with different skills to build a big building. And so it takes a lot of people with the gifts of the Spirit to build the body of Christ, the church. కాబట్టి మరి పెద్ద సంఘం కట్టాలంటే వందల వేల మంది పనివాళ్ళు అంటే నైపుణ్యత కలిగినటువంటి పనివారు కావాలి. అదే విధంగా ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టడానికి కూడా అనేక మంది ఆత్మ నైపుణ్యత కలిగినటువంటి సేవకులు దేవుడికి అవసరమై ఉన్నది. That's right. Now, I've had the opportunity by God's grace to travel all over the world. మరి దేవుని కృపను బట్టి నేను ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. Okay. So I have found the church different in different places in the world, but they were my brothers and sisters and they received me as a brother. అయితే నేను ఏ దేశంలో ఎక్కడ క్రైస్తవ సంఘానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నాకు అంటే అంటే వేరే విధంగా ఉన్నప్పుడు నాలాగా ఉండకపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా నా మరి క్రీస్తులో సహోదరుమణులుగా నన్ను ఎంతో ప్రేమతో మరి స్వీకరించారు. And I saw in those churches that God's Spirit had gifted those people so that they were bringing their communities and others to Christ. కాబట్టి ఆ సంఘాల్లో వారికి ఇచ్చినటువంటి వరం ద్వారా ఆత్మీయ వరాలను వాడుకొని మరి ఇతరులని వారు దేవుని యొక్క రాజ్యంలోకి నడిపించేవారుగా ఉండటం నేను గమనించాను. So again, what Paul is saying here is the unity of the faith does not mean that every church has to look like the other church. కాబట్టి మరి అంటే ఒక ఐక్యత సంఘంలో దేవుని యొక్క శరీరంలో సంఘంలో ఐక్యత అంటే అది ఆత్మ ద్వారా కలిగేటువంటి కార్యం. Jesus said in Luke's gospel that heaven and earth will pass away, but my word will not pass away. లూకా సువార్తలో యేసుప్రభు వారి విధంగా సెలవుస్తున్నాడు, భూమి ఆకాశములు గతించవచ్చు గాని నా మాట ఒక పొల్లైనను దానిలో నెరవేరకపోదు అని. There are some places in the world where you cannot visit. They won't allow you. North Korea, for example. మరి కొన్ని ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకి ఆ ప్రాంతాలకి నువ్వు వెళ్ళలేవు. ఉదాహరణకి మరి ఉత్తర కొరియా లాంటి ప్రదేశాలకి. But I know Koreans who are still preaching the word in North Korea, but undercover. కానీ నాకు తెలుసు ఆ దేశస్తులు చాలా మంది పాస్టర్ గారులు ఉత్తర కొరియాలో అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు, కానీ అది బయటికి కనపట్లేదు. Okay. So as we grow up in the Lord and as we mature in the faith, we recognize that this church that we're a part of is bigger than us and is ruled, that is, it is governed by Christ through the gifts of the Spirit. కాబట్టి ఆత్మను గ్రహించు వరములన్నీ కూడా వాడుకోవడం ద్వారా
మనం అందరం కూడా ఆత్మలో ఏక శరీరంగా సార్వత్రిక సంఘంగా ఐక్యపరచబడగలుగుతాం. And people who are deceived by the things of the world, they too, through the example of our exercising these spiritual gifts in the church, will come to Christ. మరి మరి ఈ సంఘంలో ఉన్నటువంటి ఇటువంటి ఆత్మీయ వరాలను చూసినటువంటి వారు దేవుని సంఘంలోకి రావడానికి ఇష్టపడతారు. I'm going to give you two examples. రెండు ఉదాహరణలు చెబుతాను. One was of a man who was a terrorist. He was a terrorist sent to the United States to kill Christians. మరి ఒక ఆయన మరి అమెరికా దేశానికి పంపబడ్డాడు, ఎందుకంటే క్రైస్తవుల్ని చంపటం కోసం. I have this testimony from his own lips. మరి ఆ వ్యక్తే ఎవరైతే అమెరికాలో ఉన్న క్రైస్తవులను చంపడానికి వచ్చాడో అతనే చెప్పిన సాక్ష్యం నేను విన్నాను. Okay. So he came to the United States. He was told to establish himself in some kind of work and to buy a gun and kill as many Christians as possible. సో అతని ఉద్దేశం నేను అమెరికా దేశం వచ్చి ఏదో ఒక పని చూసుకొని చిన్న బతుకుతా, ఆ తర్వాత ఒక గన్ను కొనుక్కొని దాంతో మరి వీలైనంత ఎక్కువ మందిని క్రైస్తవులను చంపాలి అనేది అతని ఉద్దేశం. When he was walking to work one day, he was hit by a car. ఒకరోజు ఆయన పనికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మరి కారు వచ్చి అతన్ని గుద్దుకుంది. He was very seriously injured and put in the hospital. ఆయన బాగా మరి దెబ్బలు తగలటం ద్వారా హాస్పిటల్లో చేర్చారు. There was a local church that had a ministry of mercy that went to people and visited people in the hospital with no family. అయితే ఆ హాస్పిటల్కి దగ్గరలో ఒక చిన్న సంఘం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళి సువార్త ప్రకటించటం, పళ్ళు పాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. When they went to visit this man, and they visited him regularly, and he asked them, "Why are you doing this?" అయితే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రతిరోజు పాలు ఇచ్చి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, మీరు ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నారు అని. And they preached the gospel to this man. ఆ తర్వాత వాళ్ళు ఈ వ్యక్తికి సువార్త, క్రీస్తు గురించినటువంటి సువార్తను కూడా ప్రకటించారు. They told him about the Jesus that they served and why they were serving him. ఆ తర్వాత వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభు గురించి చెప్పారు. ఎందుకు యేసు ప్రభు గురించి సువార్త చెబుతున్నారు అనే విషయాన్ని కూడా అతనికి చెప్పారు. When the man was released from the hospital, this is a terrorist who was supposed to kill Christians. When he was released from the hospital, that family that came to visit him, the couple, took him into their home. ఆ తర్వాత ఆ కుటుంబం కూడా మరి ఇతను వాస్తవానికి క్రైస్తవులను చంపడానికి వచ్చాడు, కానీ ఎప్పుడైతే వాళ్ళ కుటుంబం వచ్చిందో వాళ్ళ కుటుంబాన్ని ఆ సంఘస్థులు ఒకళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. When that man was in that house, they cared for him, they helped heal him, and they took him to their church. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఇంకా బాగా కంప్లీట్గా మరి స్వస్థపడటానికి వాళ్ళు సహాయం చేశారు. ఆ తర్వాత వాళ్ళ సంఘానికి కూడా తీసుకెళ్లారు. This man became a Christian, eventually became an evangelist, and went back to evangelize his own Muslim people. ఆ తర్వాత ఆ వ్యక్తి క్రైస్తవునిగా దేవుని ప్రేమను ఎరిగి క్రైస్తవునిగా మారాడు. తన సొంత జనాంగాన్ని మార్చడం కోసం ఆయన వెళ్ళాడు. That is how the gifts of the church that God pours out on the church, either gifts of mercy, gifts of contribution, whatever they may be, he pours them out that the gospel may be equipped to go out to the world and to everyone. కాబట్టి ఈ సువార్త అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళడం ద్వారా దేవుని యొక్క రాజ్యం విస్తరించబడుతుంది, అనేక మంది ఆయనలోకి రావాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. And the evidence of a mature church is a leader who understands his role to equip the saints and the saints who are willing to use their gifts. కాబట్టి పరిశుద్ధులకి దేవుడు ఎందుకు ఆయన ఆత్మీయ వరాలు ఇచ్చాడంటే ఈ ఆత్మీయ వరాలన్నీ వాడటం ద్వారా సంఘంలో ఐక్యత వస్తుందని, దాని ద్వారా ఆయన రాజ్యం ఇంకా ఎక్కువగా విస్తరించబడిద్ది అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. Let me just close by saying this. Many people who don't really know the Christian church have a strange idea about what it's like.
చాలా మందికి క్రైస్తవ సంఘం అంటే ఎలా ఉండిద్దో తెలియని వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసు వాళ్ళ మనసులో. So from the outside, those from the outside looking in, they think that the church is run by the pastor, and that the people have to do everything the pastor says, and that the ministry is top heavy instead of being equipping the people. That's how they see the church. అయితే వాళ్ళు సంఘం అంటే తెలియని వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే సంఘం అంటే పాస్టర్ గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన మిగిలిన వాళ్ళందరికీ ఇది చేయండి అది చేయండి అని చెబుతారు, ఆయన చెప్పిందంతా వీళ్ళు చేస్తూ ఉంటారు అంతే అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. Yeah. Churches like that are churches full of children, but we're not called to be children in the church. We're called to be mature in the church. And though maturity means following Christ, using the gifts of the Spirit in our life and community. కాబట్టి సంఘంలో అంటే పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పిలుచుకోలేదు, కానీ సంఘములో మనం అందరం కూడా మరి వృద్ధి చెందిన వారిగా, అంటే ఆత్మీయ వృద్ధి చెందిన వారిగా, పరిపక్వం పొందిన వారిగా ఉండాలని దేవుడు పిలుచుకున్నాడు. Finally, God wants us to see the church as his body. As చివరగా his body. Go ahead. దేవుడు తన సంఘాన్ని పిలుచుకున్నాడు. And every part of that body, every member has some gift to give and to use for the glory of Jesus Christ. Amen. కాబట్టి సంఘం దేవునిది గనుక ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బాధ్యతని, ఒక్కొక్క బహుమానాన్ని అనుగ్రహించి వాళ్ళందరూ కూడా వాళ్ళ బహుమానాన్ని, వాళ్ళ బాధ్యతని గుర్తెరిగి సరైన విధంగా వాడుకున్నప్పుడు అప్పుడు సంఘంలో ఐక్యత వస్తుంది. Amen. 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 Hallelujah. Praise the Lord. Thank you. Thank you, brother. Thank you all. Thank you. And I can't tell you enough how much, in my daily prayer, I understand the work that you're doing, the important work that you're doing, and pray always that you will continue to equip the saints in your particular locations in India so that more and more may come to the truth and believe. Amen. Thank you, Pastor. Amen. సో మీరందరూ కూడా మీ అందరి కోసం ప్రతిదినం అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు మీ ప్రాంతాల్లో మరి ఎంతో పరిచయం జరిగిస్తున్నారు, మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. Yes, thank you. So before we do a closing prayer, I would request Julius Caesar, Pastor Julius Caesar from Machilipatnam to sing a song. ముగింపు ప్రార్థన చేసుకోబోయే ముందు ఒక పాటను పాడుకొని మనం అందరం కూడా ఒక డెడికేషన్గా సో వీఆర్ గోయింగ్ టు డూ ది క్లోజింగ్ ప్రేయర్ ఆఫ్టర్ ఏ సాంగ్. జూలియస్ గారు, జూలియస్ సీజర్ ఒక పాట పాడండి. పాట పాడితే మనం పాట పాడిన తర్వాత ముగింపు ప్రార్థన చేసుకుందాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేతానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, బ్రతికేతానయ్యా. నేనున్నానయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనున్నానయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా లేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించు నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావని
రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే అన్నావు, నేను నామమునే పడుకోమన్నావు. ఒంటరి వాడే మంది అన్నావు, నేను నామమునే పడుకోమన్నావు. నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే నేనేమైపోదు. నేనున్నానేనయ్యా, నేనయ్యా, నీవుందా, నీవుందా, ఎందుకున్నానేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దాటలు నడిచినా నీ వెంట చూస్తాను. విశ్వానికి నీ పాటలు పడుచుంటాను. నీవే నా గమ్యం, నీ పాటలు పడుచుంటాను. నిన్ను మించిన నిన్ను మించిన నేనుండాలేనయ్యా, 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 నేనుండాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవు లేకుండా నేనుండాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా. Hallelujah. Thank you very much, Pastor. Amen. Praise the Lord. ప్రార్థన చేయండి జూలియస్ గారు, ముగింపు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి కృపగల యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువాను గొప్పవాడు, మహిమ కలిగిన వాడు ప్రభువా నాయన. మీ ప్రేమకై, కృపకై, కనికరానికై, కటాక్షానికై నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా మా మినిస్ట్రీని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి నాయన. సాల్మన్ రాజు గారు మీరు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ప్రభువా నాయన నీ పరిచయంలో బలంగా వాడుకున్నారు ప్రభువా. అందుని బట్టి కోట్లాది వందనాలు చెల్లించుకున్నాను తండ్రి నాయన. మా మనిషిని దీవించి ఆశ్రయించండి నాయన. ఇంకా నీ పరిచయని దాసుని బలంగా వాడుకుని మీరే మహిమ పొందండి అయ్యా, నీకు వందనాలు. దీంట్లోని సేవకులందరినీ కూడా మీరే బ్లెస్ చేయండి ప్రభావ, దీవించి ఆశ్రయించండి అయ్యా, నీకు వందనాలు. ఈ రోజు మంచి వాక్యం అందించడం ఆయన మేమందరం కూడా కృపావరాలు కలిగి ఉండాలి. ఆ కృపావరాలు ఐకమత్యం కలిగిన ఆయన నీ కొరకై బహుబలంగా వాడబడాలి. అనేక మంది వైపు తిప్పాలనే ప్రభావ నాయన. నీ వాక్యాన్ని మాకు అందించినందుకు నాయన కోట్లాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నారు. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపావరాలతో నింపండి నాయన. అనేక ఆత్మ సంపాదించడానికి కావాల్సిన కృపని భాగ్యం దయచేయండి. మా మనిషిని సేవకులందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి, దీవించి ఆశ్రయించండి. సల్మాన్ రాజు గారు ఎంతో పరిచయం చేస్తుండగా ఆయన సేవను కూడా మీరు బ్లెస్ చేయండి, దీవించండి ఆయన. మీ కృపా దీవెన ఆశీర్వాద మేరులు మెండైన దీవెన ప్రభావ మా మనుషులు సేవకులందరికీ, సల్మాన్ రాజు గారికి, కుటుంబాన్ని బిడ్డలందరికీ దయచేయమని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి, భాగ్యం బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
Thank you so much, Ayagaru. May God bless you and keep you safe and secure till we meet next week. Ayagaru Vandanalu, thank you so much, Pastor Murdoch, George Murdoch. Thank you so much for your powerful word, powerful thought. And Julius Garu, thank you so much.